ఇన్వెస్టిగేటర్కి క్యూరియాసిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అదే వాళ్ళ సక్సెస్ రేట్ని డిఫైన్ చేస్తుంది. నేను ఇప్పటిదాకా ఎంతమందిని చూశానో వాళ్ళందరూ టైప్ 2 గాలే. ఒక పాయింట్లో కుదరకపోతే వదిలేస్తారు. హ, నేను కూడా అంతే. హ్మ్, కానీ నాకొకడు గుర్తున్నాడు. వాడు టైప్ 1 క్యాండిడేట్. We call him Mr. Vivek. Whole success rate 99%. ఈ మ్యాటర్లో నాకు చాలా జెలస్ అబ్బా. ఎంత జెలస్ అంటే నాకన్నా నోడు అందమైన అమ్మాయిల కన్నా. కానీ కుర్రోడు చాలా క్యూటే, అందుకే క్షమించేశాను. హలో సార్, నా పేరు రిత్ర. మా అన్న గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడే కదా వచ్చింది. లాస్ట్ టైం ఎప్పటి నేను నుండి ఎప్పుడు చూసావు? కనబడట్లేదు? నిన్నటి నుండి బయటే ఉన్నాం. అంటే అతడు మాతో లేడు, కానీ మేము తిరిగి వచ్చినప్పుడు వీడు ఇంటిలో లేడు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? మేము నలుగురం ఉంటాం. దీనమ్మా ఇంత నీట్గా ఉందంటే ఇందులో ఏది క్లూ, ఏది చెత్తనో ఏం అర్థం అవ్వట్లేదు. చాలా శుభ్రంగా ఉంది సార్. ఇది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. శాంపుల్ తీసుకుని చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అని కన్ఫర్మ్ అయింది. ఓకే. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. సార్, కరెక్ట్గా ఇక్కడ నుంచి మిస్సింగ్ కేస్ కాస్త ట్విస్ట్ అయ్యి మర్డర్ కేసు అయ్యి కిల్లర్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్లో డెడ్ బాడీ డిజాల్వ్ చేసి వాష్రూమ్లో వేసి ఎవిడెన్సెస్ని క్లియర్ చేశాడు. మాకు ఒక నోట్ కూడా రాసి ఛాలెంజ్ కూడా చేశాడు. చౌహాన్, సార్, కిల్లర్ మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలో అంటే ఈ ముగ్గురులో. వీళ్ళలో చాలా బాధ ఎవరు కనిపిస్తున్నారు నీకు? ఎవడలా కనబడట్లేదే. వీళ్ళ మొహాల్లో ఏడుపుంది గాని
మనస్ఫూర్తిగా ఎవ్వడు ఎడవట్లే. ఎందుకంటే నిన్న నుండి వీళ్ళు ఇంట్లో లేరంటున్నారు, కానీ ప్రూఫ్ లేదే. సరే చౌహాన్ ఆగు. ఏ ఆ, అన్వయ్ కదా? ఆ, ఈ హ్యాండ్ రైటింగ్ ఉంది కదా వెళ్ళి ముగ్గురిది, అది ఇంకా నోట్స్ లో ఉన్నది మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూడు. ఓకే. సార్, తెలిసిపోయింది ఎవరు. ఎవరు? వీళ్ళలో ఆరాధ్య. ఆడ కూర్చున్నామే. ఆ, సార్ నాకు ముందే డౌట్ ఉంది ఈమె మీద. ఈమెనే మర్డర్ చేసి ఉంటుంది. మీరు ఒక్కసారి రిమాండ్లోకి లాగిద్దాం. ఇది సరిపోదు, ఇంకా ఎవిడెన్సెస్ కావాలి. కానీ సార్, సరే ముందు ఇది సస్పెక్ట్ మార్క్ చేయి, తర్వాత ఎవిడెన్స్ చూద్దాం. ఓకే సరే మీరేమంటది? చౌహాన్ సార్, సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ ఫుటేజ్. సార్. ఇక్కడ డెలివరీ బాయ్ దే కదా కనిపిస్తుంది, స్కిప్ చేసేద్దాం దీన్ని. ఇందులో ఉన్నది క్లారిటీగా లేదా? అక్కడ ఒకళ్ళే కనిపిస్తున్నారు, ఫుటేజ్ క్లియర్ లేదు. ఆ ఫుటేజ్ లో ఉన్నది ఈ సస్పెక్టే అని ఎలా కన్ఫర్మ్ చేయాలి? ఆ ఫుటేజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఒక బ్యాండ్ ఉండే ఇలాంటిది. సస్పెక్ట్ అవుతుంది. సస్పెక్ట్ 1 ఎవిడెన్స్ మ్యాచింగ్ కిల్లర్స్ నోట్ హ్యాండ్ రైటింగ్. సస్పెక్ట్ 2 ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ మ్యాచింగ్ బ్రేస్లెట్. అండ్ వీడి మీద సస్పెక్ట్ చేయడానికి ఏం దొరకలేదు, అదే సస్పీషియస్ గా ఉంది. ఏమో వీడే ఎవిడెన్సెస్ ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా. అలా ఈ కేస్ చాలా కాలం అన్సాల్వ్డ్ కేసులా మిగిలిపోయింది. ఇందులో కిల్లర్ వేసిన చక్రవ్యూహంలో ఇరుక్కున్న మన అభిమన్యు, త్రివేది, ఇంకా నేను రిటైర్డ్ కూడా అయిపోయాము. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది త్రివేది నుండి. ఐ వాంట్ టు కన్ఫెస్ వన్ థింగ్ అన్వయ్య, నువ్వు ఏ కేసు ఏదైతే నా పేరు అన్సాల్వ్డ్ గా మిత్ర. మిగిలిపోయింది అనుకుంటున్నావు అందులో కిల్లర్ నేనే. ఎస్, మా నా గురించి ఏమైనా ఫర్ సర్టెన్ తెలిసిందా? రీజన్స్ ఐ డిడ్ దట్. మరుసటి రోజు మీతో పాటు వచ్చి ఎవిడెన్స్ ని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో డెలివరీ బాయ్ ఇంటి లోపల దాకా వెళ్ళాడా లేదా అని చూడనివ్వకుండా స్కిప్ చేసినప్పుడు నా మీద మీకు డౌట్ రాలేదా? ఈ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్లు, సీసీటీవీ ఫుటేజ్లు, దీస్ ఆల్ ఆర్ మై మిస్టేక్స్ విచ్ ఐ క్లెయిమ్డ్ ఇన్ నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చక్రవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుని కాదు నేను, చక్రవ్యూహాన్నే రచించే ద్రోణాచార్యుని. దిస్ గేమ్ ఈజ్ నాట్ ఫర్ చెక్మేట్. I played greatest stalemate ever.